టు మై యూట్యూబ్ ఛానల్. పార్ట్ 1లో అయితే కొన్ని మగ్గం బ్లౌజెస్ చూపించాను కదా. ఇప్పుడు పార్ట్ 2లో మిగిలిన మగ్గం బ్లౌజెస్ కూడా నేను చూపిస్తాను. ఎలా ఉంది పార్ట్ 1? మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మిగతా మగ్గం బ్లౌజెస్ అన్నీ కూడా చూసేయండి. సో ఇంకైతే పెళ్లివన్నీ అయిపోయినాయి. ఇంకొకటి పెళ్లి చీరలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకటి లైట్ కలర్ శారీ అనమాట. నాకు అది బాగా నచ్చింది, కానీ పెళ్లి చీరలు అన్నీ అయిపోయినాయి సెలక్షన్. సో మా మమ్మీ ఊరికే తీసుకునింది, నాకు ఉంటదిలే ఎప్పటికైనా అన్నట్టు తీసుకునింది. సో దానికి నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అనమాట ఇది. సో దీనికి కూడా హ్యాంగింగ్స్ మగ్గం చేయించుకున్నాను, నెమలి వచ్చింది. అండ్ ఇది దీనికైతే కింద అండ్ మధ్యలో రెండు చోట్ల కూడా ఇలా చిన్న చిన్న పూసలు వేలాడేలాగా కుట్టించుకున్నాను. ఇది కూడా వేసుకుంటే బ్లౌజ్ ఇది కూడా చాలా చాలా అందంగా ఉంటది. ఇన్ కేస్ నా దగ్గర వీటి ఫొటోస్, నేను దిగిన ఫొటోస్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు పెడతాను అన్నిట్లో. సో ఇది డిజైన్ నేను మీకు డీటెయిల్ గా కూడా చూపిస్తాను. సో ఇదనమాట వర్క్. ఇది యాక్చువల్లీ శారీ కూడా చాలా చాలా బాగుంటది. సో దీంట్లో డీటెయిల్గా చూస్తే పీకాక్స్ కనిపిస్తున్నాయి కదా. సో నాకు అంచులో శారీ అంచులో పీకాక్స్ వచ్చినాయి. ఆ పీకాక్స్ రిఫరెన్స్గా తీసుకొని ఇలా పీకాక్స్, దాని చుట్టూతో లతలు. సో మీరు శారీ చూసుంటే సిల్వర్ కలర్కి లెమన్ ఎల్లో కలర్, లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది, ఇంకా వేరే కలర్ ఆప్షన్ లేదు. సో దీనికి కూడా మొత్తం సిల్వర్ జరదోసితో మొత్తం వర్క్ అయితే మగ్గం వర్క్ చేయించారు. అండ్ హ్యాంగింగ్స్ కూడా అలా సేమ్ ఈ నెమళ్ళు ఏదైతే పెట్టించానో అలా పెట్టించాను. అండ్ ఈ హ్యాండ్కి కూడా పైన కింద రెండు హ్యాంగింగ్స్ లాగా పెట్టించాను. పైన హ్యాంగింగ్స్, కింద హ్యాంగింగ్స్ చిన్న చిన్న పూసలతో చాలా అందంగా ఉంటుంది. అండ్ బార్డర్లో కూడా సేమ్ బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా అయితే వచ్చిందో అలాగే పెట్టించాను అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ కట్ వర్క్ చేయించాను. ఆ కట్ వర్క్తో పాటు సేమ్ మళ్ళీ ఆల్ ఓవర్కి ఎలా అయితే నెమళ్ళు అండ్ లతలు డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ మొత్తం పెట్టించాను అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మా మమ్మీ పెళ్లి చీరలకు వెళ్ళినప్పుడు ధర్మవరంలోనే తీసుకునింది, ఎక్స్ట్రా శారీ కింద. అంటే దేనికైనా తర్వాత ఉపయోగపడుతుంది కదా అన్నట్టు తీసుకునింది అనమాట. అయితే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కి కట్టుకున్నాను నేను ఈ శారీ. మా మమ్మీ ఓకే కట్టేసుకో, ఇంకా ఎన్నాళ్ళని దాస్తాము చీరలు అని చెప్పంటే నేను అప్పుడు కట్టుకున్నాను. సో దానికైతే నేను సింపుల్ గా చేయించుకున్నాను అనమాట వర్క్. హ్యాండ్ కి అయితే ఇలా అమ్మాయి బొమ్మ వస్తుంది, ఎందుకంటే శారీలో అన్ని అమ్మాయి బొమ్మలు ఉంటాయి. సో హ్యాండ్ కి ఇలా అమ్మాయి బొమ్మ వర్క్ చేయించుకున్నాను సింపుల్ గా. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటది. సో నేను ఇది కూడా మొత్తం మీకు డీటెయిల్ గా చూపిస్తాను 1 by 1. అండ్ నేను చెప్పినట్టు ఈ బ్లౌజ్ అయితే కొంచెం సింపుల్గా కుట్టించుకున్నాను. మీరు చూస్తున్నట్టయితే నెక్ లైన్కి వర్క్ బట్టి ఎలా అయితే కట్స్ వచ్చినాయో సేమ్ అలాగే కట్స్ అయితే ఇచ్చి అలా అంచుకి స్టిచ్ చేశారు బార్డర్కి. చాలా బాగుంది. అండ్ ఈ బుటీస్ కూడా అంతా అంచులో ఏదైతే ఫ్లవర్ రిఫరెన్స్ ఉందో అది తీసుకున్నాము. అండ్ ఈ అమ్మాయి బొమ్మ వచ్చేసి శారీ మీద ఉంది. సేమ్ ఎలా అయితే ఆ బొమ్మ ఉందో అదే డిజైన్ ఇలా హ్యాండ్ మీద కూడా చాలా బాగా చేశారనమాట ఆంటీ అయితే. సో ఇలా డిజైన్ చేయించాను. అండ్ ఈ బార్డర్లో కూడా సేమ్ బ్యాక్ నెక్ బార్డర్కి ఎలా అయితే వేయించానో అలా వేయించాను. అండ్ మొత్తం బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా బ్యాక్ నెక్కి బార్డర్ ఎలా అయితే పెట్టించానో అలాగే పెట్టించి ఆ కట్స్కి డిజైన్కి వచ్చిన కట్కి తగ్గట్టే ఆ కట్ వర్క్ అనేది చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు పెళ్ళికి మా మమ్మీ వాళ్ళు నాకు తీసుకున్న శారీ. యాక్చువల్లీ నా పెళ్లి పట్టు చీరల్లో రెడ్ కలర్ శారీ లేనే లేదు. నాకేమో పట్టు చీరల్లో రెడ్ కలర్ తీసుకోవాలన్న కోరిక ఉండిపోయింది. సో మా తమ్ముడు పెళ్లికి నేను కోరి రెడ్ కలర్ పట్టు చీర కొనుక్కున్నాను అనమాట. అది కూడా చాలా చాలా బాగుంటది. సో దాని బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి. ఇదైతే నేను హ్యాంగింగ్స్ కుట్టించుకోలేదు, ఎందుకంటే అన్నిటికీ మగ్గం వర్క్ చేయించుకుంటున్నాను కదా హ్యాంగింగ్స్ అని చెప్పి నేను దీనికి చేయించుకోలేదు. మామూలుగా ఇలా వేయించేసుకున్నాను. కానీ వీటితో ఇదే ప్రాబ్లం కదా ఈ హ్యాంగింగ్స్ తో. చూడండి నా జుట్టు ఎంత పట్టేసి ఊడిపోయిందో, నేను ఇప్పటి వరకు చూడలేదు. చాలా జుట్టు ఉంది దీనికి. తర్వాత నేను నెమ్మదిగా కూర్చొని తీసుకోవాలి. సో వర్క్ అయితే చూపిస్తా ఫస్ట్. సో ఇదనమాట. ఆ రెడ్ కలర్ కి సిల్వర్ కలర్ యాడ్ అయింది మధ్యలో. సో సిల్వర్ కలర్ తో వర్క్ చేయించాను నేను ఇది. సో ఇది కూడా ఫుల్ వర్క్ అనమాట. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది. సో నేను దీనికి కూడా డ్రాప్స్ వేయించలేదు.
నేను ఇది కూడా డీటెయిల్ గా చూపిస్తాను. ఈ శారీ కూడా చాలా చాలా బాగుంటది. ఇక నేను కట్టుకుంటే యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నాను ఈ రెడ్ కలర్ పట్టు చీర అంటే నాకు సెట్ అయిద్దో లేదో, సూట్ అవుతుందో, నేను ఇంకా డార్క్ గా కనిపిస్తాను, అలాంటి డౌట్స్ అన్ని ఉండేవి. బట్ కట్టుకున్న తర్వాత లిటరల్లీ ఐ లవ్డ్ మై సెల్ఫ్ లవ్ అనమాట. అంత బాగా నచ్చింది నాకు శారీ కట్టుకుంటే. మా ఆడపడిచి ఎంగేజ్మెంట్ లో కూడా ఈ రెడ్ శారీ కట్టుకుంటే నాకు చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఆ ఫోటో కూడా నేను పోస్ట్ చేస్తాను మీకు. సో ఇది వర్క్ అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా చేయించాము. సో ఇది కూడా నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అండ్ ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. మీరు శారీ చూసుంటే కనుక రెడ్ కలర్ కాంబినేషన్తో పాటు సిల్వర్ కలర్ వచ్చింది. అండ్ దానిలో ఉన్న నెమలి బొమ్మను తీసుకుని ఆ నెమలి హైలైట్ అయ్యేలాగా చేసాము. వెనకాల నుంచి చూస్తే ఆ నెమలి క్లియర్గా కనిపించేటట్టు హైలైట్ అయ్యేలాగా చేసి దాని చుట్టూతా ఈ పూసలు, ఆ సిల్వర్ జరదోసితో బోర్డర్ లాగా చేసి ఇంకా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే మేము ఓన్గా క్రియేట్ చేసిన డిజైన్ అనమాట. సో ఇలా పర్ల్స్, సిల్వర్ కలర్ కాబట్టి ఎక్కువ పర్ల్స్ యూజ్ చేసి, సిల్వర్ జరదోసి యూజ్ చేసి ఇలా లతల్లాగా ఓన్ డిజైనే చేశారనమాట. అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగే ఆ నెమలి బ్యాక్ సైడ్ అయితే ఎలాగైతే హైలైట్ చేసామో సేమ్ అలాగే హైలైట్ చేసేలాగా వచ్చి, అండ్ ఈ బార్డర్లో అయితే ఇలా ఈ షేప్స్ బార్డర్స్లో ఉన్నాయి. సో దానికి షేప్స్ అలా ఇచ్చారు. అండ్ పైన హ్యాండ్కి రిమైనింగ్ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ లతలు బ్యాక్ సైడ్ ఎలాగైతే చేసామో సేమ్ అలాగే చేశారు. అండ్ ఫుల్ బ్లౌజ్ డిజైన్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా అయితే వచ్చిందో అలాగే బార్డర్లో ఇచ్చి చేశారు వర్క్ అంతా. నెక్స్ట్ వచ్చేసి నా పెళ్ళి అయిపోయింది, మా తమ్ముడు పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ మా ఇంట్లో జరిగింది మా ఆడపడుచు పెళ్ళి అనమాట. సో మా ఆడపడుచు పెళ్లికి నేను తీసుకున్న బ్లౌజ్, ఐ మీన్ శారీ అండ్ దానికి వచ్చిన బ్లౌజ్ పేస్టల్ కలర్ తీసుకున్నాను. అంటే అప్పటి వరకు నాకు అన్ని డార్క్ కలర్సే ఉన్నాయి పట్టు చీరల్లో, పేస్టల్ కలర్ అసలు లేదు. సో చాలా ఫ్యాషన్ అయింది కదా పేస్టల్ కలర్. నాకు ఆ రోజు నేను చూడంగానే నాకు ఆ శారీ ఆరెంజ్ కలర్ పేస్టల్ కలర్ నాకు చాలా నచ్చింది. సో చూడంగానే నేను నాకు అది కావాలి అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. ఇది కలర్ వచ్చేసి నేను ఇది కూడా ఫోటో నా దగ్గర ఉంటే పోస్ట్ చేస్తాను. అండ్ సేమ్ సారీ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి, మా మేనల్లుడు బర్త్డే కూడా నేను కట్టుకున్నాను. ఆ రోజు నేను, మా మమ్మీ, మరదలు ముగ్గురం పేస్టల్ కలర్స్ తీసుకున్నాం అనమాట. ఆ రోజు కట్టుకున్నాను. అండ్ దీనికి కూడా మగ్గం చేయించుకున్నాను అనమాట ఇలా హ్యాంగింగ్స్ కి. దీనికి వచ్చేసి నేను సింపుల్ గానే చేయించుకున్నాను బ్యాక్ వర్క్, ఎందుకంటే పట్టు చీరలు అన్నిటికీ ఫుల్ వర్క్స్ ఉంటున్నాయి. సింపుల్ గా ఒకటైనా చేయించుకుందాం అన్నట్టు బ్యాక్ సింపుల్ గా చేయించుకున్నాను. హ్యాండ్స్ కి అయితే ఫుల్ చేయించుకున్నాను. సో ఈ హ్యాంగింగ్స్ ఇలా ఫుల్ రావడం ఫ్యాషన్ కదా ఇప్పుడు, లాంగ్ ఇవి రావడం చాలా ఫ్యాషన్ అయినాయి. సో నేనైతే ఇలా చేయించుకున్నాను అనమాట. సో డీటెయిల్ గా చూపిస్తాను ఇది కూడా నేను మీకు. సో ఇలా ఫుల్ చేయించుకున్నవి. యాక్చువల్లీ ఈ పేస్టల్ కలర్ ఆరెంజ్ శారీకి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ అయ్యేలాగా ఏమన్నా చూద్దాం అనుకున్నాను. బట్ ఎందుకో నాకు మళ్ళీ తర్వాత ఓకే అలా వద్దు, సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది కదా దానికే చేయిద్దాం అన్నట్టు ఇలా సింపుల్ వర్క్ చేయించుకున్నాను. బార్డర్కి వచ్చేసి ఇలా కుందన్స్ స్టిచ్ చేసి చిన్న చిన్న బుటీస్ ఇమ్మన్నాను. అండ్ హ్యాండ్కి ఏమో ఫుల్ వర్క్ చేయించుకున్నాను అనమాట. సో ఇలా ఎక్కువ పర్ల్స్ అలాడేవి ఇప్పుడు ఫ్యాషన్ అయింది, బాగా నడుస్తుంటే కూడా అవన్నీ ఊగుతూ చాలా బాగా అనిపిస్తాయి. సో నా శారీలో ఇలా ప్యారెట్స్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి అలా ప్యారెట్ డిజైన్స్ వేశారు. ఇది ఆల్రెడీ థ్రెడ్ ఊడిపోయింది. సో నేనైతే ఇలా చేయించుకున్నాను అనమాట ఇది. అండ్ సెల్ఫ్ డిజైన్ చేయించుకునే మంచి పని అయింది, ఎందుకంటే సెల్ఫ్ బ్లౌజ్కే చాలా లుక్ వచ్చింది శారీ. అండ్ దీనికైతే హ్యాంగింగ్స్ కూడా మగ్గం చేయించుకున్నాను, ఎందుకంటే ఎలాగో ఆల్ ఓవర్ చేయించుకోలేదు కదా. సో ఈ హ్యాంగింగ్స్ కొంచెం క్లియర్గా కనిపిస్తాయి అన్న ఉద్దేశంతో కొంచెం ఇది మగ్గం చేయించుకొని హైలైట్ చేయించుకున్నాను. అండ్ ఇది చాలా బాగా చేశారు, ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. సో ఆల్ ఓవర్ బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ నెక్ బోర్డర్ ఎలా అయితే పెట్టించానో ఫ్రంట్ కూడా అలాగే పెట్టారు. అండ్ ఇది కూడా చాలా లుక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మరదళ్ళు ఎంగేజ్మెంట్ లో వాళ్ళ అత్తగారు వాళ్ళు మాకు బట్టలు పెట్టడానికి అమౌంట్ ఇచ్చారు తీసుకోమని. అప్పుడు నేను కొనుక్కున్న పట్టు చీర. యాక్చువల్లీ పట్టు చీర 5000 కానీ చూడడానికి చాలా కాస్ట్లీ పట్టు చీర లాగా ఉంటది. దీనికైతే నేను ఫుల్ వర్క్ చేయించుకున్నాను. ఇది పానీ వర్క్ సంథింగ్ ఏదో అంటారు, నాకు పేరు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో ఆ వర్క్ చేయించుకున్నాను. అండ్ ఇదైతే డబల్ లేయర్ అనమాట, డబల్ లేయర్ వస్తుంది. అంటే దీనికి మధ్యలో మగ్గం చేశాక హోల్స్ పెడతారు డిజైన్ కి. నేను ఇది డీటెయిల్ గా చూపిస్తాను. ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఈ చీర కట్టుకున్నప్పుడు కూడా అందరూ వర్క్ బాగుందని చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
హ్యాండ్ కూడా నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది కూడా నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అండ్ ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది. ఈ సారీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటది, చిన్న పట్టు చీర అయినా కూడా. సో హ్యాంగింగ్స్ కి కూడా ఇలా ఫ్లవర్ డిజైన్స్ వేయించుకున్నాను. సో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి మీకు చెప్పినట్టు ఇదంతా పానీ వర్క్ చేయించాను. నాకు ఇప్పటి వరకు ఇలాంటి బ్లౌజ్ లేదు, మా మమ్మీకి ఉండేది. సో నాకు అది బాగా నచ్చి ఇలా చేయించుకున్నాను. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 క్లాత్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇలా హోల్స్లో నుంచి కింద వేరే క్లాత్ కనిపిస్తుంది చూసారా, అదే కాంట్రాస్ట్ కింద లైనింగ్ కాంట్రాస్ట్ అయితే ఇంకా చాలా బాగా కనిపించేది. నాకు సేమ్ ఉంది కాబట్టి అంత కనిపించట్లేదు. సో నేనైతే ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట. అండ్ బ్లౌజ్ అయితే అద్దరిపోయింది లుక్. బార్డర్లో కూడా ఇలా స్టోన్స్ ఇచ్చి అండ్ పక్కన గోల్డ్ పూసలతో చేసి అండ్ థ్రెడ్ వర్క్ చేసి ఆ కట్ వర్క్ దగ్గర డీటెయిలింగ్ అంతా చాలా బాగా చేశారు. అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇలా ఫ్లవర్స్ హ్యాంగింగ్స్, అంటే బార్డర్లో ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో సేమ్ అవే ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ చేయించుకున్నాను. అండ్ బ్లౌజ్ మొత్తం లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్కి ఎలా అయితే చేయించుకున్నానో సో హ్యాండ్స్ కూడా సేమ్ అదే ఆల్ ఓవర్ లతలు అవన్నీ ఫ్లవర్స్ సేమ్ అలాగే వేయించుకున్నాను. అండ్ కింద హ్యాండ్స్కి ఏమో డ్రాప్స్, నా బ్లౌజ్ కలర్ డ్రాప్సే వేయించుకున్నాను అనమాట. సో ఆల్ ఓవర్ బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ వేసిన ఫ్లవర్స్ అండ్ ఆ లతలు ఏవైతే ఉన్నాయో లీవ్స్ లాగా అలాగే వేయించి, ఈ బార్డర్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా వేయించానో అలా వేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న శ్రావణ మాసంకి తీసుకున్న పట్టు చీర అనమాట ఇది. సో ఇది కూడా పేస్టల్ కలర్ తీసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ పేస్టల్, సో ఈ గ్రీన్ కలర్ పెసర గ్రీన్ అంటారు చూసారా, దానిలోనే అదో టైప్ రేర్ కలర్ అనమాట. ఇది బ్లౌజ్ పీస్ యాక్చువల్లీ కొంచెం డెలికేట్ గా ఉండింది, చిరిగిపోవచ్చేమో అన్నారు బొటిక్ లో. బట్ నేనేంటంటే పట్టు చీరలు ఎప్పుడో తీసుకునే. అండ్ ఈ కలర్ కూడా అసలు చాలా రేర్ గా దొరికేది. అండ్ మాక్సిమం ఈ పట్టు బ్లౌజెస్ కి మగ్గం చేయించుకోవడానికి అయితే హాఫ్ పట్టులో అలా మనకి ఈ కలర్ దొరికే ఛాన్సే లేదు, ఎగ్జాక్ట్ మ్యాచింగ్. సో నేను సెల్ఫ్ బ్లౌజ్ దానిలో ఇచ్చిన బ్లౌజ్ కి వర్క్ చేయించుకున్నాను అనమాట. దీనికి కూడా హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను. సో దీనికి కూడా ఇలా హ్యాంగింగ్స్ పెట్టించుకున్నా అండ్ సింపుల్ వర్కే చేయించుకున్నాను. సో నెక్ కొంచెం ఇలా డ్రాప్ లాగా చేయించుకున్నాను, నెక్ ఏమో ఇలా డ్రాప్ లాగా చేయించుకున్నాను. సో హ్యాండ్ కూడా సింపుల్ చేయించుకున్నాను, నేను దీనికి హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను. సో ఇది కూడా నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను మొత్తం. యాక్చువల్లీ శారీ ఇప్పటి వరకు కట్టుకోలేదన్నమాట, అందుకే మీకు ఫోటో ఏం పెట్టలేదు. బట్ శారీ అయితే నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు కట్టుకుంటానా అని. అండ్ ఈ డీటెయిలింగ్ వచ్చేసి ఈ ముత్యాలు సిల్వర్ జరదోసితో ఉంది. మీరు చూసినట్టయితే శారీ కలర్ సేమ్ ఈ పిస్తా గ్రీన్ ఉంటుంది అనమాట, పేస్టల్. దానికి కాంబినేషన్ ఏం లేదు. సో ఓన్లీ సిల్వర్ కలర్ యూస్ చేయాల్సి వచ్చింది. సో ఇలా బార్డర్ నెక్ కూడా ఇలా డ్రాప్ పెట్టించుకున్నాను. అండ్ హ్యాంగింగ్స్కి ఏమో ఇలా పైనాపిల్స్ లాగా ఇలా పెట్టించాను అనమాట. సో అవి కూడా క్యూట్గా వచ్చినాయి చూడడానికి. అండ్ అక్కడక్కడ బుటీస్ వేయించుకున్నాను, ఆల్ ఓవర్ కాదు కాబట్టి. అండ్ ఈ హ్యాండ్స్కి ఏమో బార్డర్కి ఏదైతే డిజైన్ వచ్చిందో దానిపైనే మగ్గం చేయమన్నాను. ఇలా నెమళ్ళు ఇవి వచ్చినాయి కాబట్టి సేమ్ దానిపైనే మగ్గం చేసి కింద హ్యాంగింగ్స్ ఇలా క్యూట్గా అనిపించినాయి నాకైతే. సో ఆల్ ఓవర్ బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ బార్డర్కి ఎలా అయితే కట్ వర్క్ ఇచ్చి ఈ డిజైన్ పెట్టించామో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా అలాగే పెట్టారు. నాకు ఈ డిజైన్ అయితే చూడడానికి సింపుల్గా ఉన్న చాలా ఎలిగెంట్గా అనిపించింది. సో నా పట్టు బ్లౌజెస్ అన్నీ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 టోటల్ నా దగ్గర 16 పట్టు బ్లౌజెస్ ఉన్నాయి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం కౌంట్ చేయడం మీతో పాటే చూడడం నేను కూడా ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయి అని.
సో గైస్ దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. పార్ట్ 1 పార్ట్ 2 2 అయిపోయినాయి. నా దగ్గర ఉన్న మగ్గం బ్లౌజెస్ అన్నీ అయితే మీకు చూపించాను. హోప్ మీ అందరికీ ఇదైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ మ్యారేజెస్ ఉన్నాయి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి ఎక్కడో చోట ఉపయోగపడవచ్చు ఈ వీడియో. సో నా మగ్గం బ్లౌజెస్ కాకుండా నా డిజైనర్ వేర్ బ్లౌజెస్ కూడా చూపించాలా, మోడల్ డిజైన్స్ నేను ఎలా కుట్టించుకుంటున్నాను శారీస్కి అవన్నీ కూడా చూపించాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నేను అవి కూడా చూపించడానికి ప్లాన్ చేస్తాను. సో అంతవరకు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద గంట సింబల్ ఉంటుంది, అది టచ్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. సో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సౌకి కవర్లు. బాయ్ బాయ్.